ఇక వైష్ణవి అయితే స్వరాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాక వైష్ణవి అయితే అదిగోండి మా అమ్మ ఫోటో, తనే మా అమ్మ సారంగి అని చెప్పి అంటుంది. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్వర అయితే పరిగెత్తుకుంటూ సారంగి ఫోటో దగ్గరికి వెళ్ళి సారంగిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డైరీని చూసి స్వర అయితే ఏంటి సారంగి డైరీనా ఇది అని చెప్పి అడుగుతుంది. అవును మా అమ్మ రాసుకున్న డైరీ అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇక స్వర అయితే ఆ డైరీని ఓపెన్ చేసి మొత్తం అంతా చదువుతుంది. ఇక సారంగి అయితే తను స్వరాకి చేసిన మోసం గురించి అన్యాయం గురించి మొత్తం రాసి పెట్టుకొని ఉంటుంది. దాంతో అదంతా చదివి స్వర అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. ఇక తన బిడ్డ ఎవరు ఏంటి అన్న మ్యాటర్ కూడా అందులో రాసి ఉంటుంది. అది చదివి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పొరుట్లోనే ఆ బిడ్డని అభిసారికి నేను డబ్బులకి అమ్మేశాను, డబ్బులకి నేను మోసపోయాను, తనకి బిడ్డని ఇచ్చేసానని చెప్పి మొత్తం రాసిపెట్టి ఉంటుంది. అది విని స్వర అదంతా కూడా చదివి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ అక్కడే అలా పడిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.